ఎన్నికల ప్రకటన తర్వాత బంగ్లాదేశ్లో పరిస్థితి దారుణంగా దిగజారింది. హసీనా ప్రభుత్వ పతనంలో కీలక పాత్ర పోషించి ఆ తర్వాత భారత వ్యతిరేక గళం వినిపించిన ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హైదీ మరణ వార్త ఆ దేశాన్ని అల్లకల్లోలంలోకి నెట్టేసింది. గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో గాయపడి సింగపూర్లో చికిత్స పొందుతూ హైదీ మృతి చెందడంతో దీని వెనుక కుట్రకోణాలున్నాయని నిరసనకారులు హింసకు దిగారు. చత్రోగ్రామ్లోని భారత అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయాన్ని అర్ధరాత్రి వేళ ఆందోళనకారులు ముట్టడించి భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. షరీఫ్ ఉస్మాన్ హదీ ఇంక్విలాబ్ మంచా సంస్థ ప్రతినిధి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా పలువురు ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఆయనపై జరిగిన కాల్పుల్లో గాయపడ్డ ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హైదీ సింగపూర్లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజధాని ఢాకాతో పాటు పలు ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. చత్తోగ్రామ్లో ఉన్న భారత అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించి ఇండియా అవామీ లీగ్ పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాన మీడియా కార్యాలయాలే లక్ష్యంగా వీధులను ధ్వంసం చేశారు. గత శుక్రవారం ఢాకాలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఉండగా ముసుగు ధరించిన దుండగులు ఆయన తలపై కాల్చి తీవ్రంగా గాయపరిచారు. పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన చికిత్సకు సింగపూర్కు తరలించారు. 6 రోజులుగా ప్రాణాధార చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన మరణించారు. హాదీ మరణ వార్త వ్యాపించడంతో ఢాకాతో సహా అనేక నగరాల్లో ఆగ్రహం పెల్లుబికింది. బంగ్లాదేశ్లోని అతిపెద్ద వార్తాపత్రిక ప్రోదోమ్ అలో డైలీ స్టార్ కార్యాలయాలను జన సమూహం ధ్వంసం చేస్తూ ఉన్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారని సమాచారం. ప్రదర్శన సందర్భంగా ప్రజలు హాదీ పేరుతో నినాదాలు చేస్తూ దాడి చేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి వరకు అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పరిస్థితిని అదుపు చేయడానికి అదనపు పోలీసులు పారామిలిటరీ దళాలను మోహరించారు. అయితే హింసపై పోలీసుల నుంచి వెంటనే అధికారిక ప్రకటన రాలేదు. బంగ్లాదేశ్ ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం కింద ఉంది. ఆగస్టు 2024లో విద్యార్థుల నిరసనల తర్వాత అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి భారతదేశానికి పారిపోయారు. ఆ తర్వాత నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక పరిపాలన ఏర్పడింది. దేశంలో తదుపరి జాతీయ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న జరగనున్నాయి. హాదీ మరణం తర్వాత జాతినుద్దేశించి యూనస్ ప్రసంగించారు. దీన్ని బంగ్లాదేశ్ రాజకీయాలకు ప్రజాస్వామ్యానికి తీరని నష్టంగా అభివర్ణించారు. అంతేకాదు శాంతి కోసం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పారదర్శక దర్యాప్తు నిర్వహిస్తామని వారికి హామీ ఇచ్చారు. హింస దేశం న్యాయమైన ఎన్నికలకు దారితీసే మార్గాన్ని దెబ్బతీస్తుందని కూడా యూనస్ హెచ్చరించారు. మరోవైపు హాదీ గౌరవార్థం తాత్కాలిక ప్రభుత్వం శనివారం రాష్ట్ర సంతాప దినంగా ప్రకటించింది. ఈ సందర్భంగా జాతీయ జెండాను సగం ఎత్తులో ఎగురువేయనున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. హింసకు సంబంధించిన నివేదికలు ఢాకాకే పరిమితం కాలేదు. చిట్టగాంగ్తో సహా అనేక ఇతర నగరాల్లో కూడా ఘర్షణలు నమోదయ్యాయి. ఇటీవల భారత వ్యతిరేక నిరసనలు కూడా కనిపించిన సమయంలో ఈ ఉద్రిక్తత పెరిగింది. షేక్ హసీనా భారత పర్యటన తర్వాత 2 దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే షరీఫ్ ఉస్మాన్ బిన్ హైదీ జూలైలో అవామీ లీగ్ నేత ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో కీలక పాత్ర పోషించాడు. అప్పట్లో హైదీ భారత వ్యతిరేక వ్యాఖ్యలు కూడా చేశాడు. అయితే హైదీ మరణించడంతో ఢాకాలో అతడి మద్దతుదారులు ఆందోళన చేస్తూ ఉన్నారు. బంగ్లాదేశ్లోని డైలీ స్టార్ పత్రికా కార్యాలయం పైన దాడి చేశారు. కవరాన్ బజార్లోని ఒక కార్యాలయానికి నిప్పు పెట్టారు. కార్యాలయంలో 25 మంది జర్నలిస్టులు ఉండగా వారిని స్థానికులు, ఫైర్ సిబ్బంది కాపాడారు. పత్రికా కార్యాలయాలపై దాడుల నేపథ్యంలో దేశంలోని 3 ప్రధాన పత్రికలు తమ కార్యకలాపాలను బహిష్కరించాయి.